వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్ గా మార్చుకొని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫానును టెక్నాలజీ వినియోగంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నామని అన్నారు. నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌర సేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని, దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ డేటా ద్వారా రియల్ టైంలోనే అనలిటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీ స్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నామని, నిధులు వ్యయం సమర్థంగా జరగాలని సూచనలు చేశారు. 100% ఇప్పుడు మన భాస్కర్ గారు ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీకు అందరికి హార్డ్ కాపీ ఇచ్చా, సాఫ్ట్ కాపీ కూడా మీ అందరికి పెడతాం. మీకు ఒక ఐడియా ఉంటుంది. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ గవర్నెన్స్. ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఏఐ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు, ఇంకొక పక్కన రియల్ టైం డేటా కూడా కలెక్ట్ చేసి, హిస్టారికల్ డేటా ఉంది, ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం, ఏఐ కూడా ఉపయోగించుకుంటున్నాం. డేటా డెసిషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్గా పనిచేస్తే 90-95% ఉంటుంది. దాన్ని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ, ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ని ఆన్లైన్లో తీసుకుంటున్నాం. మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది, ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి సర్వీసులు లేవు, అన్నీ బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందనేది ఒక డిస్కషన్ ఉంది. అలాంటప్పుడు 10-20% పర్వాలేదు, కానీ 90% కాదు 100% మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు. అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్, వీ హ్యావ్ టు రెడ్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆఫీస్కి రామనడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి. ఇంకొక పక్కన 13 జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు.
డిస్ట్రిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒరిజినల్గా 13 జిల్లాలు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 13 జిల్లాల్లో వస్తాయి. December 15th అంతా కంప్లీట్ అవుతాయి. సో దట్ 13 into 2 26 జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం. ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జీవోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క ఇది కాకుండా యూస్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి, ఏమేం చేయాలి, డాష్ బోర్డ్లు అవి కూడా వర్కౌట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్లో ఉంది, కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టాం. సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూస్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి తయారు చేస్తే ఆ తయారు చేసిన వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం. బాగుందంటే మనం యూజ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫై చేస్తే వేరేది ఇక్కడ కూడా వాళ్ళు ఇది రిప్లికేట్ చేసి స్కేలింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. అదే మరిగా ఈరోజు ఇంకా మీకోసం నేను అది కూడా చూశాను మీ దగ్గర. మీకోసంలో కూడా కొన్ని గ్రీవెన్స్ అన్నీ మీరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను అవి కూడా మీకు అందరికీ పెడతాను. కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ మినిస్టర్, ఎవ్రీ సెక్రటరీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మనం వస్తే క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయమంటున్నాం. మేము ఒక అసెస్మెంట్ చేస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మండల వైజ్ ప్రీ ఆడిట్ ల్యాప్సెస్ రిపోర్ట్ ఒకటి ఎప్పటికప్పుడు చేసి సెప్టెంబర్ అక్టోబర్లో చేశాం. 2 నెలలకు కలిపి 4174 గ్రీవెన్స్లు వస్తే ప్రీ ఆడిట్ కంప్లీటెడ్ 2549, అంటే 61.07%. ప్రాపర్లీ రిడ్రెస్ 1450, ప్రాపర్లీ రిడ్రెస్ పర్సెంటేజ్ 56.89, అంటే దగ్గర ఒక 4% ల్యాబ్స్ ఉంది. 4.18% ల్యాబ్స్ అంటే కరెక్ట్గా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం లేదు. అంటే ఇప్పుడు ఇంప్రాపర్ రిడ్రెస్లు వచ్చి 1099, అంటే 43.11%. నెంబర్ 1 డిస్పోజల్లో ఇంకా కొంచెం దగ్గర 1600 ఉంది. అంటే ఇక్కడ నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్ టు రిడ్రెస్. దాన్ని కూడా పెట్టుకొని తిప్పుతా ఉంటే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోతుంది. అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎక్కువ గ్రీవెన్స్ వచ్చే డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ అనలైజ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ది రీజన్? అలాంటి డిపార్ట్మెంట్స్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలనో వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్.